మరణానంతరం ఇంకొక జీవితం ఉంటుందంటారా? చచ్చిపోయిన మనుషులంతా ఎక్కడికి వెళ్తున్నారు అసలు? మరణం తర్వాత ఒక జీవితం ఉందా అంటే నేను ఉంది అని చెప్పానంటే ఎవిడెన్స్ ఏది అంటే ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేను. మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుందా? 100%. ఎవిడెన్స్ ఏది? అది త్రూ తన యాక్షన్స్ ద్వారా. ఎవిడెన్స్ ఎంపెరికల్, ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. ఆ దేశంలో, రాష్ట్రంలో, సమాజంలో ఉన్న 90% వ్యక్తులకి అన్యాయం జరుగుతుంది. సబ్ కాన్షియస్ హోప్ ఏంటంటే దీని తర్వాత ఏదో ఉంది మనకి తెలియకుండా, అంటే మనం ఆలోచించాం కానీ మనకి తెలియకుండా అదే నడుపుతుంది మమ్మల్ని. వెల్కమ్ టు టిఎంసి పీస్ యూట్యూబ్ ఛానల్. మనతో ఉన్నారు హానిద్ గారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మరణానంతరం ఒక జీవితం అనేది ఉందా? రోజు ఇప్పటి వరకు సృష్టి ప్రారంభం నుండి కొన్ని కోట్ల మంది జన్మించారు. అదేవిధంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు. చనిపోయిన ఈ మనుషులందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో స్టార్ట్ చేయగానే చావు గురించి మాట్లాడుతున్నారండి వీళ్ళు అని మీరు అనుకోకండి. పుట్టుక ఎంత కామనో చావు కూడా అంతే కామన్. అది ఎంత సత్యమో ఇది అంతే సత్యం. కాబట్టి దీని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరణానంతరం ఇంకొక జీవితం ఉంటుందంటారా? చచ్చిపోయిన మనుషులంతా ఎక్కడికి వెళ్తున్నారు అసలు? మరణం తర్వాత ఒక జీవితం ఉంది లేదు అని చెప్పడానికి, అంటే ఒపీనియన్స్ లో అయితే మరణం తర్వాత ఒక జీవితం ఉంది అని నా సింపుల్ వన్ వర్డ్ లో చెప్పాలంటే నా ఒపీనియన్. ఆ ఒపీనియన్ కి ఏదైనా బేస్ ఉందంటారా? ఏదైనా ఆధారం ఉందా ఒపీనియన్ కి? యాక్చువల్ గా ముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నమ్మకాలు రెండు రకాలు. ఒకటి తర్కంతో కూడుకున్న నమ్మకం, రెండు మనం మూఢ నమ్మకం అన్నమాట. ఏమి ఆలోచించకుండా అంతులుగా అయిపోయేది నమ్మేయాలి అన్న దాంతో ఉన్న నమ్మకం. నమ్మకం లేకుండా అసలు జీవితం లేదు. ప్రతి విషయానికి ఎవిడెన్స్ అడిగారనుకోండి, మన జీవితంలో మనం చేసే అనేక పనులకు ఎవిడెన్స్ లేదు. అలాగే మరణం తర్వాత ఒక జీవితం ఉందా అంటే నేను ఉంది అని చెప్పానంటే ఎవిడెన్స్ ఏది అంటే ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేను. ఎవిడెన్స్ లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, ఎంపెరికల్ ఎవిడెన్స్ కూడా లేదు, ఎవరు ఏ రీసెర్చ్ కూడా చెయ్యలేదు. అది అందరికీ డౌట్ఫులే, అది ఉందా లేదా అన్నది. అది డౌట్, జనరల్గా ప్రపంచం అంతా దాని మీద డౌట్ పడుతూ ఉంటుంది. అదేంటి మరి ఎవిడెన్స్ లేకుండా మనం ఎలా కన్క్లూజన్కి రాగలము అంటే, అనేక విషయాలు ఎవిడెన్స్ లేకుండానే మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకు మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుందా? 100%. ఎవిడెన్స్ ఏది? అది త్రూ తన యాక్షన్స్ ద్వారా. ఎవిడెన్స్ ఎంపెరికల్, ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. దానికి మనం సైంటిఫిక్ అంటే ఏదన్నా ఎఫెక్షన్, కేర్ అదంతా చూపించడం ఒక నాటకం కూడా అయి ఉండొచ్చు కదా. లోపల ఏం జరుగుతుందో మనం చెప్పలేం. బయట కనిపించేదే మనం జడ్జ్ చేయగలం. అంటే ఒక నమ్మకం ఉంది అక్కడ. అవును. ఆయన ఏంటంటే భార్యాభర్తల మధ్య ఆ నమ్మకం లేకపోతే ఇంక చచ్చిపోతాం. అంతే కదా. నమ్మకం లేకపోతే మీరు ఫ్రెండ్ ఒకవేళ అప్పడిగాడు, తిరిగి ఇచ్చేస్తాడా? ఏమో తెలియదు, చెప్పలేం. పోనీ మీరు ఎందుకు ఇస్తారు? డబ్బులు ఇస్తాడనే కదా. అంతే కదా మరి. 100%. కానీ ఎవిడెన్స్ ఉందా పక్కా ఇచ్చేస్తాడు? అది కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఏమో. మనకు నమ్మకం ఉండి మనకి ఖచ్చితంగా ఇస్తాడు అన్న ఒక బిలీఫ్ ఉంటేనే ఇస్తాము. ఆ బిలీఫ్ కూడా దానికి కూడా ఏమీ లేదు, ప్రూఫ్ లేదు. అదే కదా, ఇంటిమేసీ వాళ్ళకి మనకి ఉన్నటువంటి ఇంటిమేసీ ఇచ్చేస్తాం. ఈ రోజు ఎలా గడిచింది మీది? చాలా బాగా గడిచింది. రేపు ఎలా గడుస్తుంది ఏమో చెప్పలేము. జనరల్ గా మీ ఐడియా, మీరు ఏమనుకుంటున్నారు? రేపు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హోప్ఫుల్లీ బాగానే జరుగుతుందని అనుకుంటున్నాను. మీ ప్లానింగ్ ఏముంది? అదే, నేను జాబ్ చేస్తున్నాను. రేపు నా క్యాలెండర్ లో ఒక 2-3 మీటింగ్స్ ఉన్నాయి. ఒక 2-3 అది అపార్ట్ ఫ్రమ్ మీటింగ్స్ ఒక 3-4 క్లయింట్స్ నేను కలవాలి. వాళ్ళతో కొన్ని బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయాలి. అది మార్నింగ్ టు ఈవినింగ్ ఆ పనులు మీరు పూర్తి చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎవిడెన్స్ ఏమైనా ఉందా పక్కా అయిపోతాయని? 100% అయిపోతాయి అన్న ఎవిడెన్స్ అయితే మనకి ఏమీ లేదు. ప్లానింగ్ అయితే ఉందండి. ప్లానింగ్ ఉందంతే, ఎవిడెన్స్ అది. రేపు ఎలా ఉంటది అన్నది ఎవిడెన్స్ లేదు. ఇలాగా నేను కూర్చొని మాట్లాడగలనా లేదా అన్నదానికి కూడా ఎవిడెన్స్ లేదు. కానీ హోప్ ఏంటి? అది హోప్ ఏంటి? అదే నమ్మకం. హోప్ ఉంది అంటే ఈ రోజు ఎలా గడిచిందో రేపు కూడా అలాగే గడుస్తుంది అన్నది. ఆ హోప్ కి, ఆ నమ్మకానికి బేసిస్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఈ రోజు నిన్న ఒక హ్యాపీగానే గడిచింది, ఈ రోజు హ్యాపీగా, రేపు కూడా హ్యాపీగానే గడుస్తుంది అన్న ఫీలింగ్ ఉంది కదా. దానికి లాజిక్ ఏంటి అంటే, లాజిక్ ఏంటంటే రేపు పొద్దున్న చచ్చిపోతాము అన్నట్టు మనం కూర్చుంటే ఇవాళ నెక్స్ట్ మినిట్ నుంచి కూడా మనం ఏం చేయలేము. రేపు మనం ఎల్లుండో 100 సంవత్సరాలు బతుకుంటాము అన్న కాన్ఫిడెన్స్ తోనే ఏదైనా చేస్తాం. అది ఈవెన్ చదువు అయినా, జాబ్ అయినా, వంటింట్లో చేసే ఒక వంట అయినా సరే మనం 100 సంవత్సరాలు బతుకుంటాం అన్నట్టే చేస్తాం. రేపు పొద్దున్న చచ్చిపోతాం అన్నట్టు చెయ్యం మనం. మీ ఎక్స్పెక్టేషన్ ఏముంది? జస్ట్ నార్మల్ డే అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ రేపు ఏమైనా బ్యాడ్, ఏదైనా చెడు అవుతుందన్న ఎక్స్పెక్టేషన్ లేదు. ఏదైనా చెడు అవుతుందన్న ఎక్స్పెక్టేషన్ లేదు. అసలు మనం అనుకోనంత పెద్ద గొప్పగా ఏదైనా అయిపోతుందన్న ఎక్స్పెక్టేషన్ లేదు. ఎందుకు లేదు అంటే గత 1 వీక్ 10 days లో ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్తున్నారు. అది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఒకటి ఏంటంటే, మన నమ్మకానికి లాజిక్ ఉండాలి,
నమ్మకం మన ఎక్స్పీరియన్సెస్లో రావాలి. ఇవి రెండు వస్తే ఆ నమ్మకం ఓకే, ఇది లాజికల్, ఇది అంధత్వం కాదు, ఇది మూఢత్వం కాదు అని మనం చెప్పగలం. అది ఒకటి. ఇప్పుడు మరణం తర్వాత ఏదైనా జీవితం ఉందా అనడానికి ఎవిడెన్స్ అయితే లేదు అని మనం చెప్పుకున్నాము. కానీ ఇటువంటి లాజిక్స్ చాలా ఉన్నాయి. అంటే ఆ నమ్మకం ఏదైతే ఉందో అది లాజికల్. అది ఎగ్జాక్ట్లీ అంటే మనం మళ్ళీ ఒక పూర్తిగా ఇన్‌డెప్త్ ఫిలాసఫికల్‌గా, లాజికల్‌గా డిస్కస్ చేసి ఉంది అని నిర్ధారించడం అది వేరు. అది ఫ్యూచర్ వీడియోస్‌లో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమాజంలో ఒక నమ్మకం ఉంది. మరణం తర్వాత జీవితం ఏదైనా ఉండవచ్చు, ఉంటుంది అని అనేక నమ్మకాలు ఉన్నాయి కదా! అవును. ఆ నమ్మకానికి లాజిక్ ఏంటి అన్నది మనం ఆలోచించాలి. అందులో ఒకటేంటంటే ఈ నమ్మకం చాలా విలువైనది. సొసైటీలో చాలా విలువైనది. మొత్తం మానవ ఉనికి నుండి ఇప్పటి వరకు కూడా ఈ నమ్మకం మనిషిని నడిపించింది. అంతే. ఈ నమ్మకం ప్రారంభం నుంచి మానవ ఉనికి నుంచి ఇప్పటి వరకు ప్రతి జాతిలో, ప్రతి తెగలో, ప్రతి టైం పీరియడ్‌లో కూడా ఈ నమ్మకం లేకుండా అసలు ఏదీ లేదు. మీరు అమెరికన్ అబారిజిన్స్ దగ్గర నుంచి ఆస్ట్రేలియా అబారిజిన్స్ అలాగే ఇప్పటికీ కూడా ఈ అమెజాన్ అడవుల్లో చిన్న చిన్న ట్రైబల్స్ దగ్గర వెళ్తే అక్కడ కూడా వాళ్ళకు కూడా ఈ నమ్మకం ఉంది. మరణం తర్వాత ఏదో ఉంటుంది. ఎవరు నేర్పించింది కాదు. అంటే మన బ్రెయిన్‌లో ఇది ఆటోమేటిక్‌గా ముందు నుంచి పుట్టుక నుంచి మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది. ఈ సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి ఒక విలువ ఉంటుంది గదా! ఎవరైనా తయారు చేసిన సిద్ధాంతం అంటే దాని మీద డిస్ప్యూట్ చేయవచ్చు. అలాగే రెండోదేంటంటే మనం చాలా డెవలప్ అయిపోయాం కదా టెక్నాలజీ పరంగా. ఎడ్యుకేషన్ చాలా డెవలప్ అయిపోయింది. అందరూ లాజికల్‌గా ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఇప్పటికీ కూడా ఈ నమ్మకం మనిషిని నడిపిస్తుంది. ఆ హోప్ మనిషిని నడిపిస్తుంది. చాలా అనేక మతాలు, కులాలు, జాతులు అందరూ ఇప్పుడంటే నాస్తికులు కూడా, కొంతమంది నాస్తికులు స్పిరిచువల్ ఎథిస్ట్స్ అంటారు కదా! వాళ్ళు కూడా ఈ తర్వాత మేము మా ఆత్మ ఉంటుంది, మా ఎనర్జీ ఉంటుందని ఇలాంటివి చెప్తూనే ఉంటారు. అంటే ఉండాలి అన్న ఆలోచనే మనిషిని హోప్ ఇస్తుంది. ఆ నమ్మకం మనిషికి ఏమిస్తుందంటే జీవితం గడపడానికి హోప్ ఇస్తుంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మరణానంతర జీవితం ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్‌కి మన కంక్లూజన్ ఏంటి అంటే ఉంది, ఉండాలి. దానికి ఒక రిటర్న్ ఆర్గ్యుమెంట్ అనండి, కౌంటర్ క్వెషన్ అనండి. అసలు ఎందుకుండాలి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే. దాని అవసరం ఏంటి అసలు? అసలు ఏదైనా రిక్వైర్మెంట్ ఉందా? ఇది. మరణాంతర జీవితం ఎందుకు ఉండాలి అన్న దానికి ముందు అసలా ఈ ప్రపంచం వాస్తవికత ఏంటి అన్నది మనకి అవగాహన ఉండాలి. అందులో ఒకటేంటంటే ఈ ప్రపంచంలో ప్రతీదీ అశాశ్వతమే. నంబర్ 1 పాయింట్. శాశ్వతం అన్నది ఏదీ లేదు. కానీ మనం కోరుకునేదేంటి? మీరు ఒక ఫోన్ కొన్నారండి. ఫోన్ కొంటే మీరు ఏమనుకుంటారు కొన్నప్పుడు? ఇది నాతో లాంగ్ టర్మ్ ఉండాలి. దాని బ్యాటరీ బ్యాకప్ తొందరగా పాడైపోకూడదు. ఆ ఫోన్ లాంగ్ టర్మ్ ఉండాలి. హ్మ్. ఫోన్ అలా మెరుస్తూనే ఉండాలి. ఆ! దాని కెమెరా క్వాలిటీ బాగుండాలి. బాగుండాలి. దాని స్క్రీన్ గార్డ్ పాడైపోకూడదు. ఇంకా కొన్నప్పుడు ఎంత కొత్తగా అయితే ఉందో అది అలాగే ఉండాలని అలాగే ఉండాలి జనరల్ అని హ్యూమన్ సైకాలజీ. అది నాట్ జనరల్ ఓన్లీ ఫోన్. సైకాలజీ అది అది. ఏ ఏది వస్తువు ఏం కొన్నా కొన్నా సరే. సరే అది నాట్ వస్తువుల గురించి కూడా కాదు. వాళ్ళ స్వతహాగా గురించి కూడా. నా అవును. స్వతహాగా నా గురించి కూడా నాకు పళ్ళు ఊడిపోకూడదు. నాకు చర్మం ముడతలు ఆ! పడిపోకూడదు. ఈవెన్ మోర్ భయపడేటువంటి విషయం ఏంటంటే ఎంట్రుకలు రాలిపోకూడదు నాకు. అవును. సో తెల్లబడిపోకూడదు. ఎంట్రుకలు తెల్లబడిపోకూడదు. ఆ ఫియర్‌తోనే కదా కొన్ని లక్షల అవును. కోట్ల కాస్మెటిక్ బిజినెస్‌లు అవును. కూడా అవుతున్నాయి. అవును. సో ఇది ఉంటది. ఇది జనరల్, ఇది హ్మ్. నేచురల్‌గా ఇది అందరికీ ఉండేదే ఇది. ఉండేదే. సో, నేచురల్ కనుక ఫినామినన్. ఒకటి లైఫ్ శాశ్వతం కాదు. కానీ మన డీప్‌గా మనం ఏంటంటే శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. బలంగా 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 కోరుకుంటూ కోరుకుంటాం. ఉంటాం. బలంగా కోరుకుంటాం. సో, పర్మనెంట్‌గా ఉండాలి అని మనం పనులు కూడా చేస్తాం. ఇల్లు కట్టినప్పుడు ఏం చెప్తుంటాడు? ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉన్న పర్మనెంట్‌గా 10 ఉండాలి. కాలాల పాటు పదిలంగా ఉండాలంటారు. రేపు పొద్దున కూలిపోవాలని ఎవరో కట్టరు. తిను చనిపోతాడు గానీ ఇల్లు మాత్రం ఉండాలి. ఉండాలి. ఆ సిద్ధాంతంతో కడతారు. అంటే మనకు తెలియకుండానే సబ్‌కాన్షియస్‌గా ఏంటంటే మనం ఈ పర్మనెంట్‌గా ఉండాలి అని కోరుకుంటున్నాం. అలాగే కొంతమందైతే దాని మీద కొన్ని కోట్లు ఖర్చు చేసి నేను అమరుడైపోవాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీని మీరు యూజ్ బ్రెయిన్ చేసి. జాన్సన్ గురించి వినే ఆ! ఉంటారు. అవును. బ్రెయిన్ జాన్సన్ దాదాపు 100,00,00,000 ఎంతో ఖర్చు 100, 1000 అవును. కోట్లు ఖర్చు చేసినట్టున్నాడు. తన ఓన్ బాడీ మీదే తను ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. సో, అది మనకేం చెప్తుంది? బలమైన కోరిక ఒకటుంది. శాశ్వతంగా ఉండాలి అన్నది. కానీ శాశ్వతంగా ఇక్కడ ఉండలేం. మ్యాచ్ అవ్వట్లేదు. అవును. మన కోరికకు, ఈ ప్రపంచానికి మ్యాచ్ అవ్వట్లేదు. అది ఒకటి ఆలోచించవలసిన విషయం. ఇది ఒక విషయంలోనే కాదు. మన మైండ్ కోరుకునే దానికి
అలాగే ఈ ప్రపంచానికి ఆ కెపాసిటీ మన మైండ్ ఏదైతే కోరుకుంటుందో అది ఈ ప్రపంచం ఇవ్వలేదు. దానికి సింప్లీ ఆ కెపాసిటీయే లేదు మాట. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ సాధ్యం అవుతుందా? ఒకవేళ నిజంగా ఉండాలనుకున్నా సరే ఉండలేము. ఉండలేము కదా! ఇప్పుడు మీకు నవ్విష్టం అనుకోండి, నాకు హ్మ్. నవ్విష్టం అనుకోండి. ఒక 5 నిమిషాలు నవ్వుతాను, 10 నిమిషాలు నవ్వుతాను. అవును. అదే పనిగా ఒక గంట నేను నవ్వలేను. నవ్వలేరు కదా! పొట్ట నొప్పి వచ్చేస్తది, బుగ్గల నొప్పి వచ్చేస్తది. అంతే. ఈవెన్ అలాగే ఈవెన్ నాకు ఏసీ ఇష్టమైనా సరే నేను నాన్ స్టాప్‌గా ఏసీలో కూర్చోలేను నేను. కూర్చోలేరు కదా! సఫకేషన్, ఒక టైప్ ఆఫ్ అవును. సఫకేషన్ వచ్చేసి అర్జెంట్‌గా బయటికెళ్ళిపోవాలనిపిస్తది. అంటే కంఫర్ట్ కూడా మీకు ఒక స్టేజ్ వచ్చేసరికి అయి బోరింగ్ అయిపోతాయి ఈ ప్రపంచంలో. బోరింగ్ అయిపోతాయి, హార్మ్‌ఫుల్ కూడా అయిపోతాయి ఇన్‌ఫాక్ట్ హార్మ్‌ఫుల్ కూడా చెప్పాలంటే. అయిపోతాయి. అంటే మీ సుఖం కూడా శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో, అది ఇంపార్టెంట్. కానీ మనం కోరుకునేదేంటంటే శాశ్వతమైన సుఖాన్ని మనం కోరుకుంటూ ఉంటాము. అది ఈ ప్రపంచంలో అయితే ఖచ్చితంగా అది దక్కదు. ఈ ప్రపంచానికి కెపాసిటీ లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఐటెమ్, ఎనర్జీ దగ్గర నుంచి, యాటమ్స్ దగ్గర నుంచి ప్రతీది కూడా నాశనం అయిపోయేదే. నాశనము, అశాశ్వతము, ఇంపర్మనెంట్ అనేది ఈ ప్రపంచం అది ఈ విశ్వం యొక్క ఫండమెంటల్ క్వాలిటీ, సిద్ధాంతం, ఒక రూల్, ఒక లా అని చెప్పవచ్చు. నాశనం కానిదంటూ ఏది లేదు. టైం పీరియడ్ మారుతుంది అంతే. మనిషి 60 సంవత్సరాలు బ్రతికితే యూనివర్స్ కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. కానీ ఖచ్చితంగా నాశనం అయితే అయిపోతుంది. అలాగే ఆ, ఈ ప్రపంచంలో అంటే మన లైఫ్లో మనిషి జీవితంలో సుఖాలు, ఇంకా చెప్పాలంటే సుఖాలు కాదు, రిజల్ట్, ఫలితం అనుభవించడం అది ఎక్కువ అంటారా? లేదంటే శ్రమించడం ఎక్కువ అంటారా? బిఫోర్ గోయింగ్ టు దట్ పాయింట్, ఇప్పుడు దాకా మీరు 2 పాయింట్స్ చాలా ఎంఫసిస్‌గా చెప్పారు. ఒకటేంటి అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏది శాశ్వతం కాదు. రెండో పాయింట్ ఏంటంటే ఏది అన్‌లిమిటెడ్ కాదు. ఒకటి పర్మనెంట్ కాదు. సో, పోనీ పర్మనెంట్ కాదులే, ఏది 60, 70 ఇయర్స్ ఉండదు. ఒక 20, 30 ఇయర్స్ ఉంటది. పోనీ 20, 30 ఇయర్స్ అయినా సరే మనం అన్‌లిమిటెడ్‌గా అనుభవించేద్దామా? నాకు కార్ డ్రైవింగ్ ఇష్టం అనుకోండి. నేను అన్‌లిమిటెడ్‌గా కార్ డ్రైవ్ చేయలేను. ఏసీ ఇష్టమైతే అన్‌లిమిటెడ్‌గా ఏసీలో కూర్చోలేను. బిర్యానీ ఇష్టమైతే అన్‌లిమిటెడ్‌గా నేను బిర్యానీ తినలేను. సో, పర్మనెంట్ కాకపోయినా అట్‌లీస్ట్ ఆ పర్మనెంట్ కాని మూవ్‌మెంట్‌లో అయినా సరే నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేద్దామన్నా సరే నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయలేను. అది. సో, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఒక పాయింట్ చెప్పారు. అన్‌లిమిటెడ్‌గా పర్మనెంట్ కాకపోయినా అట్‌లీస్ట్ మనం అన్‌లిమిటెడ్‌గా చేద్దామన్నా సరే చేయలేము. లిమిటెడ్‌గానే మనం దేన్నైనా సరే తీసుకోగలం. అంతే. సో, పర్మనెంట్‌గా ఒకటుండాలి. కాబట్టి ఉండాలి. కనుక మరణానంతర జీవితం. ఉండొచ్చు అన్నది ఉండొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉండొచ్చు. ఉండాలి అన్నది కన్క్లూజన్‌లో చూద్దాము. కన్క్లూజన్. మన మనసు కోరుకుంటుంది అంటే దానికి ఏదో ఒకటి దానికి ఉండాలి. ఏదో ఒక మార్గం ఉండాలి మార్గం అన్నది ఉండాలి. అది పాయింట్ అది మనం అన్నమాట. పొందడానికి ఏదో ఒక మార్గం ఉండాలి. మార్గం ఉండాలి. సో, అన్‌లిమిటెడ్‌గా కూడా పొందడానికి ఏదో ఒక ఏదో ఒక మార్గం మార్గం ఉండాలి. ఉండాలి. లేదంటే మన మైండ్‌లో వచ్చే ఈ ఆలోచనలకు అర్థం లేదు. అసలు అవును. ఆలోచనే రాకూడదు మన మైండ్‌లో. అవునవును. అర్థం లేని ఆలోచనలతో ఏం చేస్తాడు మనిషి? అది ఎవల్యూషనరీగా బెనిఫిట్ కాదు మనిషికి. సైంటిఫిక్‌గా బెనిఫిట్ కాదు. మనిషి జీవితం గడపడానికి బెనిఫిట్ కాదు ఈ ఆలోచనలు. అన్నెసెసరీగా ఈ ఆలోచనలు పెట్టుకొని జీవితం భారం చేసుకోవడం తప్పితే ఇంకేమీ లేదు. ఎగ్జాక్ట్‌లీ. ఈ ఆలోచనలతోనే మనిషి లైఫ్‌ని పాడు చేసుకుంటుంటాడు కదా! ఏదో అనుభవించాలని ఆల్కహాల్‌కి, డ్రగ్స్‌కి ఇంకా నాన్ స్టాప్ సుఖం కావాలి అని చాలా దూరం వెళ్ళిపోతుంటాడు. అవును. సో, కనుక ఒక రైట్ పాత్ అయితే ఉంటాది. అది ఏం పాత్ అన్నది మనం చూద్దాము. తర్వాత ఇప్పుడు జస్ట్ నౌ ఇంకొక పాయింట్ మీరు లేవనెత్తారు ఏంటి అంటే, మనం కష్టపడిన దానికి తగ్గ ఫలితం ఏదైనా ఉంటుందా? మనం శ్రమించిన దానికి ఈక్వల్‌గా ఏదైనా సుఖం గాని, ఫలితం గాని అన్నా ఉంటుందా? అంటే నా దృష్టిలో అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. అది. ఎందుకంటే ఇన్‌ఫాక్ట్ ఒక స్టూడెంట్ కూడా త్రూ ఔట్ ఇయర్ కష్టపడతాడు. ఒక ఎగ్జామ్‌లో ఫస్ట్ క్లాస్‌లో టాప్ చేయడానికి. ఇయర్ మొత్తం కష్టంతో పోల్చుకుంటే ఆ టాప్ చేసే మూమెంటు, ఆ ఆ సక్సెస్‌ని, ఆ హ్యాపీని, అచీవ్‌మెంట్‌ని తీసుకునే మూమెంట్ హార్డ్‌లీ 1 అవర్, 2 అవర్స్ ఉంటుంది. ఇంకా గట్టిగా అయితే 2, 3 డేస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్, మళ్ళీ చదువుకోవాలి. ఈవెన్ ఆఖరికి ఒలింపిక్ మెడల్ కొట్టడానికి కూడా కొన్ని నిద్రలేని రాత్రులు, ఎంతో శారీరక, మానసిక శ్రమ ఉంటుంది. ఎంతో డిసిప్లిన్ దానికి రిక్వైర్‌మెంట్ ఉంటుంది. అంతా పోయి ఒలింపిక్ మెడల్ మనం తీసుకున్న ఆ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో, ఆ గ్లోరిఫైడ్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది. ఆ తర్వాత అది గ్రాడ్యుయల్‌గా ఏమైపోతూ ఉంటుందంటే తగ్గిపోతుంది. ఆ తర్వాత ఒక మూవ్‌మెంట్‌కెళ్ళిన తర్వాత అది నార్మల్ అయిపోతుందది. అది. సో, ఈ పడ్డ కష్టానికి ఆ గ్లోరిఫికేషన్‌కి మనం జస్ట్ ప్యారలెల్‌గా కంపేర్ చేస్తే అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు. సంబంధమే లేదు. సో, ఈవెన్ ఇప్పుడు ఇంకా రిలేటబుల్ ఫ్యాక్టర్ మనం మాట్లాడుకుంటే, ఇంట్లో చాలా మంది స్త్రీలు, ఆడవాళ్ళు ఉంటారు. దాదాపు వాళ్ళకి 6 గంటలు, 4 గంటలు, 5 గంటలు కష్టపడి ఏదో వంట వండుతారు. సింపుల్‌గా ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదో ఉప్పు తక్కువైంది అనే ఒక చిన్న మాట అనగానే
ఆ 4 గంటల కష్టం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అదంతా నీరు గారిపోతుంది. నీరు కారిపోతుంది. ఇంత శ్రమ, ఫలితము, సుఖము ఏమీ లేదన్నట్టే ఇది. చిన్న ఇన్ఫాక్ట్ మిస్టేక్ చెప్పాలంటే ద్వారా మొత్తం మొత్తం వచ్చే ఆ క్షణాల ఫలితం కూడా మొత్తానికి ఎగ్జాక్ట్లీ. ఒలింపిక్ లో మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే నెగ్గిన వాడి గురించి చెప్పారు, కానీ ఓడిపోయిన వాడు కూడా అంతే కష్టపడ్డాడు కదా, ఎగ్జాక్ట్లీ. అంతే శ్రమించాడు. అవును. చిన్న మిస్టేక్ ద్వారా ఏమైంది, అతని ఆ ఫలితం, ఆ కొన్ని క్షణాల సంతోషం కూడా లేకుండా పోయింది. మళ్ళీ అతను ఇంకొక సంవత్సరం ప్రయత్నించవలసిందే. అలా జీవితాంతం ప్రయత్నం చేసి అసలు మెడల్ నెగ్గని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఏదో ఫలితం వచ్చి ఉంటుంది, అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. కానీ పర్టికులర్గా మాట్లాడితే సుఖం, అనుభవించే సంతోషం, మీరు పడిన శ్రమకు తగిన సుఖం, తగిన అనుభవం అది ఉందా అంటే అది ప్యారలల్ అవ్వాలి. మీరు 1 year కష్టపడితే 1 year సుఖపడాలి, అప్పుడే అది రైట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో రిలేటబుల్ ఫ్యాక్టర్, ఎమోషనల్ ఫ్యాక్టర్ లో ఇది మనం చూసుకుంటే ఇప్పుడు దాకా 3 పాయింట్స్ డిస్కస్ చేసాము. నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో పర్మనెంట్ ది డెఫినెట్ గా ఒకటి ఉండి తీరాలి, దానికి ఒక మార్గం ఉండాలి అట్లీస్ట్. ఆ తర్వాత అన్లిమిటెడ్ గా మనం ఏది ఇక్కడ పొందలేము. సో అన్లిమిటెడ్ గా పొందడానికి మనకుంది, ఆ కోరిక ఉంది, దాన్ని పొందడానికి ఏదైనా మార్గం ఉండాలి. అలాగే ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి అంటే శ్రమ చాలా ఎక్కువగా ఉంది, ఫలితం చూస్తే చాలా లిమిటెడ్ గా ఉంది. శ్రమకు తగ్గ ఫలితం మనం తీసుకోగలగాలి, దానికి కూడా ఏదైనా మార్గం ఉండాలి. అది. సో ఈ 3 పాయింట్స్ ని మనం కంక్లూడ్ గా చూసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గము ఒక వే ఉండాలి. అంటే మనసు కోరుకుంటుంది, కానీ ఆ కోరికలు ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఆ అయితే పైగా ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ కోరికలను ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేసామనుకోండి, ఏమవుతుంది? దానికి ఉదాహరణ ఏంటి? స్వీట్ అన్లిమిటెడ్ గా తినాలి అనుకుంటాం, తినేసాం, ఏమవుతుంది? గ్లూకోజ్ బాగా ఎక్కువైపోతుంది. గ్లూకోజ్ ఎక్కువయ్యి అంటే ఇంకా మన బ్లడ్ అన్లిమిటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్లిమిటెడ్ సుఖం కాదు, అన్లిమిటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది. సో కనుక ఒకవేళ మనం ఫోర్స్ఫుల్ గా ఈ ప్రపంచంలో అన్లిమిటెడ్ వెనకాల, పర్మనెన్స్ వెనకాల పడినా సరే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. కానీ ఇక్కడ వే లేదు, ఇక్కడ క్లోజ్ డోర్ మాట. వెళ్ళి లేదంటే వాల్ దానికి గుద్దేసుకున్నట్లు అవుతుంది, అక్కడే పడి ఉంటారు. ఆ కోరికలు అయితే తీరవు. ఇది ఒక లాజిక్. మనం అనుభవించే ఎక్స్పీరియన్సెస్, మన మనసు కోరుకునేది కోరుకుంటుంది అంటే దీనికి తగిన ఒక ప్లేస్, ఒక వే ఉండాలి, ఆ కోరికలు తీరే ప్రదేశం అంటూ ఉండాలి. లేదంటే ఈ జీవితానికి అర్థం లేదు, మీనింగ్లెస్. ఎందుకు లేదు చెప్తాను చూడండి. 70 సంవత్సరాలు మీరు మీ జీవితాన్ని గడిపారు కదా, 70 సంవత్సరాల్లో శ్రమించింది ఎంత ఉంటుంది, సుఖపడింది ఎంత ఉంటుంది? పర్సెంటేజ్ చూస్తే ఒక 80-90% శ్రమించిందే ఉంటుంది. హార్డ్లీ 10% కూడా ఉండదు సుఖం. చాలా పెద్ద మిస్కాన్సెప్షన్ ఏంటో తెలుసండి. నేను జాబ్ వచ్చేస్తే హ్యాపీ, డిగ్రీ వచ్చేస్తే హ్యాపీ, తర్వాత జాబ్ వచ్చేస్తే సెటిల్ అయిపోయాం, పెళ్ళైపోతే సెటిల్ అయిపోయాం, కట్టేసుకుంటే హ్యాపీ, పిల్లలు పుట్టేస్తే హ్యాపీ, ఇంకా ఇది ఎప్పుడు పిల్లలు చదువులు అయిపోతే హ్యాపీ, ఆ తర్వాత హ్యాపీ, తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టేస్తే ఈ లోపు వీళ్ళు ఉంటారు లేదు తెలియదు, రిటైర్మెంట్ అయిపోతే హ్యాపీ. నిజంగా రిటైర్మెంట్ అయిపోతే హ్యాపీయా? ఉండదు. అక్కడే ఉంటాయి, అక్కడ అసలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు దాకా బిజీగా ఉన్న లైఫ్ ఒకేసారి ఖాళీ అయిపోతే ఇంకా అది ఒకటి ఆరోగ్య సమస్య, డయాబెటీస్. అంటే శ్రమించేదే మనం అనుకుంటాం 70 years లో 30-40 years బాగా కష్టపడిపోతే ఆ తర్వాత రిటైర్ చెప్తుంటారు కూడా బయట. రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి, చేసుకోండి, మీరు బాగా సంపాదించేయండి, 30 years, మీరు 30-40కే మీరు రిటైర్ అయిపోవాలి, శ్రమించకూడదు, మీరు కూర్చొని ఉంటే ప్యాసివ్ ఇన్కమ్ మీకు వస్తూ ఉంటుంది, మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. అవన్నీ రాంగ్ కాదనుకోండి. అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే అవి కరెక్ట్ స్ట్రాటజీసే. మనం పర్టికులర్గా ఇక్కడ ఇన్డెప్త్ ఫిలాసఫీలో ఈ సుఖం అన్న కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఆర్థికంగా మీరు ఎంత సక్సెస్ అయిపోయినా సరే అది మీకు దక్కదు. శ్రమిస్తూ ఉండాలి, ఏదో విధంగా శ్రమిస్తూనే ఉండాలి. మనిషి ఖాళీగా కూర్చున్నాడంటే అది ఇంకా ప్రమాదం. భగవద్గీతలో చెప్తాడు కదా, నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు అంటాడు. డెవిల్స్ వర్క్షాప్ అంటే ఏదో విధంగా మైండ్ అయితే నాన్ స్టాప్ గా పనిచేస్తూనే ఉంటుంది, శ్రమిస్తూనే ఉంటుంది, మన ఎనర్జీ కన్స్యూమ్ అవుతూనే ఉంటుంది. అది ఈ సిస్టమ్ ఫిలాసఫీ. కానీ మనం పర్మనెంట్ రిలాక్సేషన్, పర్మనెంట్ సుఖాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. ఇక్కడైతే అది దక్కదు అన్నది మనకి అర్థమైంది. ఈ 70 years లైఫ్లో ఇంత శ్రమిస్తూ ఇంకా శ్రమలోనే మొత్తం పోయింది. దానికి అర్థం ఉందా అసలు? ఎందుకు బ్రతకాలి?
మీరు అనుభవిస్తున్నారనుకోండి, ఒక రోజు కష్టపడి రెండో రోజు అనుభవిస్తున్నారనుకోండి, దానికి అర్థం ఉంది. అవును. కానీ రోజు శ్రమించడమే, పిల్లల్ని పోషించడము, పెద్దయ్యాక పిల్లలు వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు, అక్కడ బాధ, వెళ్ళి ఎక్కడో వీళ్ళు ఉంటారు, అనాథాశ్రయాల్లో ఉంటారు, ఆరోగ్య సమస్యలు, చూసుకునే వాళ్ళు ఉండరు. ఇంత క్షీణించి అంటే ఇంత మానసికంగా బాధపడి, వేదన చెంది మనం ఏంటంటే చనిపోతాం. టు బీ ఆర్ నాట్ టు బీ అని షేక్స్పియర్ అడుగుతారు కదా, అదే అంటే ఎందుకు ఇంత ఇంత శ్రమలోనే ఉండి జీవితం మొత్తం గడిపే అవసరం ఏముంది, ఆ హోప్ ఏముంది అంటే హోప్ లేదు, హోప్ లేకుండా బ్రతికేస్తున్నా. అవును. కానీ సబ్ కాన్షియస్ హోప్ ఒకటి అవును. ఉందండి. అవును. సబ్ కాన్షియస్ హోప్ ఏంటంటే దీని తర్వాత ఏదో ఉంది, ఆ లా మనకి తెలియకుండానంటే మనం ఆలోచించాం, కానీ మనకి తెలియకుండా అదే నడుపుతుంది మమ్మల్ని, మనల్ని నడిపేది అదే. ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే ఎందుకు నేను ఇంత శ్రమిస్తున్నాను అంటే ఏదో ఒకటి ఉంది, ఏదో మంచి జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుంది. ఆ మంచి ఇక్కడ జరగదు, ఇక్కడ జరగట్లేదు కదా. అవును. అవును. ఎంత ఎంత ఎవిడెన్స్ కావాలి ఇక్కడ జరగట్లేదు అనడానికి? ప్రతి హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. అవును. ఈరోజు జనాభా ఎంతమంది ఉన్నారు? 9 బిలియన్ కదా ప్రపంచ జనాభా. 9 బిలియన్ అంటే 900 కోట్లు. 900 కోట్ల ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈరోజు అది జరగదు అని చెప్పడానికి. సో కనుక ఏంటంటే శ్రమించడం కోసమే మనం సృష్టించబడ్డాము అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఆ డీటెయిల్స్లో మనం వెళ్దాం. అయితే ప్రస్తుతానికైతే ఈ దీనికి అర్థం ఉండాలి, వేరే ప్రపంచం మరణం తర్వాత ఒక వే, ఇక్కడ శ్రమించిన దానికి తగిన ఫలితం అనుభవించడానికి ఒక వే ఉంటేనే ఈ జీవితానికి కూడా ఒక మీనింగ్ ఉంది. సో ఈ ఫెయిత్ ఏదైతే ఉందో, నమ్మకం దీని తర్వాత ఒకటి ఉంది అనడానికి దాని వెనకాల రీజన్ ఇదేనండి. అది మీనింగ్ఫుల్, లైఫ్ మీనింగ్ఫుల్ అవుతుంది, లేదంటే లైఫ్ మీనింగ్లెస్ అయిపోతుంది. మీనింగ్లెస్గా మనం బ్రతికాము అంటే మనకి స్ట్రెస్, డిప్రెషనే ఉంటుంది. మీనింగ్ఫుల్గా, హోప్ఫుల్గా బ్రతికితేనే అది హ్యాపీనెస్ మనకి ఉంటుంది. అగ్రీడ్, 100% అగ్రీడ్ ఖాని గారు ఈ పాయింట్కి. తర్వాత ఇందాక మీరు మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పారు, చాలా మంది జీవితాంతం కష్టపడతారు కానీ జీవిత ఆఖరి దశకి చేరుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళని బాగా చూసుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళు అనాథాశ్రమాల్లో వేసేయడం, వృద్ధాశ్రమాల్లో వేసేయడం, వాళ్ళ జీవితాలు ఇంకా అగమ్య గోచరంగా మారిపోవడం, ఇంకా దీని గురించే నేను కష్టపడిందని వాళ్ళు జీవితం మొత్తం ఇంకా మిగిలిన శాశ్వత జీవితం కూడా ఏడుస్తూ గడపడం. అందులో కూడా మనకి ఇంకొక పాయింట్, సబ్ పాయింట్ గా మనం చూసుకుంటే ఖచ్చితంగా మరణానంతరం ఒక జీవితం ఉంది అనడానికి మనకు కనిపించేది ఏంటంటే, సో వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. వాళ్ళకి పాపం అన్యాయం జరిగిపోయింది, జీవితాంతం కష్టపడితే న్యాయం కాస్త అది వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇలా డైలీ లైఫ్ లో మనం ఎన్నో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు అసలు న్యాయమే జరగట్లేదు. ఉదాహరణకి మొన్న మధ్య ఒక న్యూస్ చూసాను నేను, నెల మొత్తం కష్టపడ్డాడు ఒక ఉద్యోగస్తుడు, ఒక ఎంప్లాయ్. అది ఏవో ఈఎంఐ కట్టుకోవడానికో, ఇంటి అవసరాలు తీసుకోవడానికో ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేస్తే ఇంకో వ్యక్తి ఫేస్ కి మాస్క్ కట్టుకొని కత్తి చూపించి ఆ డబ్బులన్నీ కాజేసుకొని వెళ్ళిపోయాడు. నెల మొత్తం ఆ బాస్ మాటలు పడి ఆ కష్టాలన్నీ అనుభవించి ఆ స్ట్రగుల్స్ అన్ని తీసుకొని ఓకే ఈ నెల మనం దీన్ని ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే అలా గద్దలో వచ్చి తనిగిపోయాడు. ఆ నిమిషం ఆ హృదయం పడే బాధ, ఆ నెలంతా ఆయన పడేటువంటి స్ట్రగుల్, అన్యాయంగా చాలా మంది పోలీసులు కేసులు పెట్టేస్తుంటారు. ఆ సమయంలో వాళ్ళు పడేటువంటి స్ట్రగుల్, బలవంతుడు బలహీనుని దౌర్జన్యం చేస్తుంటాడు. చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లల్లో వరకట్న వేధింపులకి గురవుతుంటారు, గృహహింసకు గురవుతుంటారు. ఇలా ఇంకా వీధిలో వెళ్తుంటే ఆడవాళ్ళకి ఇంకా బోల్డ్ అన్ని అఘాయిత్యాలు. ఇంకా ఇంకా ఇది ఒక ఎక్స్టెంట్ కి వెళ్ళిపోతే మనము చిన్న చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల్ని గొయ్యి తీసి కప్పెట్టేయడం, చెత్త కుండీలో పడేయడం. సో వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. దేశంలో, రాష్ట్రంలో, సమాజంలో ఉన్న 90% వ్యక్తులకి అన్యాయం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాల ద్వారా ఒక మోస్తారు న్యాయం జరగచ్చేమో కానీ ఆ హృదయం ఆ మూమెంట్ లో పడిన బాధకి దాన్ని అసలు కొలిచేటువంటి ఆ వేయింగ్ మిషన్ ఏముందంటారు ఇక్కడ? దాన్ని కొలిచేటువంటి వేయింగ్ మిషన్, నా మానాన నేను కూర్చుంటే ఎవరో వచ్చి నా ఇంట్లో ఎవరో తిట్టారు, నలుగురిలో నన్ను అవమానపరిచారు, దాన్ని ఆ అవమానం పడేటప్పుడు నా హృదయం బాధపడినది కొలవడానికి ఏ మిషను లేదు, ఏ వేయింగ్ మిషను లేదు. దానికి న్యాయం జరగాలి. చాలా మంది కొవ్వొత్తులు తీసుకొని బయలుదేరిపోతారు. చిన్నపిల్లలకి ఏదైనా అత్యాచారం జరిగిందంటే వాళ్ళకి న్యాయం జరగాలని. తీరా పోయి వాళ్ళని ఎన్కౌంటర్ లేకపోతే ఊరో తీసారనుకోండి, జస్టిస్ సర్వ్డ్ అంటారు. జస్టిస్ సర్వ్ ఎలా ఉందో నాకు తెలియగలుగుతాను. ఆ పిల్ల 2 రోజులు 3 రోజులు ఆ మానసికంగా రేప్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి పడిన బాధ, ఏడుపు, అరుపులు, ఆ నిస్సహాయ పరిస్థితి,
ఆ పూడ్చేటప్పుడు, ఆ కాల్చేటప్పుడు, ఆ పడిన బాధకి అసలు న్యాయం జరగడానికి ఆ పిల్లే లేదు. ఆ అమ్మాయే లేదు. ఇలాంటి మనం రోజువారీ జీవితంలో రిలేటబుల్‌గా చూసుకుంటే ఎన్నో అన్యాయాలు, ఎన్నో దాష్టికాలు. ఈ అన్యాయాలన్నిట్లికి న్యాయం జరగాలనిపిస్తది మనకి. అవును. దేవుడా ఎక్కడున్నావయ్యా! దీనికి న్యాయం చేయి అని చాలా మంది ఏడుస్తుంటారు కూడా. ఏడుస్తుంటారు. సో, ఇలా చూసుకున్నా సరే ఖచ్చితంగా ఉండాలి. అంతే కదా! ఈ ప్రపంచంలో అదే కదా! మళ్ళీ హోప్‌లెస్, మీనింగ్‌లెస్ అయిపోతుంది లైఫ్. ఇక్కడ న్యాయం లేదు. మీరు ఎంత ప్రయత్నించినా ఇది యాక్చువల్‌గా బలవంతుడు, బలహీనుడితో కూడా మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏదో విధంగా అన్యాయానికి గురవుతాడు. మానవుడు అన్న తర్వాత ఏదో విధంగా ఎంత బలవంతుడైనా సరే అతనికి కూడా ఏదో విధమైన ఇబ్బంది ఉంటుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్య గొడవలు ఉంటాయి. పెద్ద పెద్ద ధనవంతుల మధ్య కూడా ఫ్యామిలీలో గొడవలు, పిల్లలతో గొడవలు ఇవన్నీ మానసికంగా చాలా డీప్‌గా ఒత్తిడి చెందుతుంటాడు. ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే మీడియాలో సెన్సేషన్ అయిపోతుంది. అంటే వాళ్ళు కూడా మానసికంగా వేదనకు గురవుతుంటారు. సో, ఇక్కడ అది ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా, పీఎం అయినా, ప్రపంచాన్ని శాసించే వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు కూడా మానసిక వేదనకి గురవుతూ ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఏదో విధంగా వాళ్ళకి ఆ టెన్షన్స్ అయి ఉంటూ ఉంటాయి. సో, హ్యూమన్ బీయింగ్ అన్న తర్వాత ఏదో విధంగా అన్యాయానికి, దౌర్జన్యానికి అది ఫిజికల్ అన్యాయమైనా, మానసికంగా అన్యాయమైనా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దీనికి అసలా ఖచ్చితమైన న్యాయం అన్నది ఈ ప్రపంచంలో లేదు. మళ్ళీ ఏమవుతుంది? లైఫ్ హోప్‌లెస్ అయిపోతుంది. న్యాయం లేదు, మొత్తం శ్రమే, అశాశ్వతము. పోనీ సుఖాలున్నాయంటే సుఖాలు కూడా లేవు. ఇదంతా పోనీ చూసి కొంతమంది వ్యక్తులు ఏమని బయలుదేరారంటే తిను, తాగు, అనుభవించు రేపన్నది లేదు. రేపన్నది లేదు. ఇలాంటోళ్ళు తయారయ్యారు కొంతమంది. అనుభవించేస్తే ఏమవుతుంది? ఇంకా మొత్తం అనుభవించేయగలమన్న కాన్సెప్ట్ అదే చెప్పాను గదా! కానీ నిజంగా అనుభవించలేం. అనుభవించలేం. అదే మనం ఇప్పటిదాకా చర్చించింది. అదే చర్చించింది. మీరు ఎంత అనుభవించాలన్నా సరే ఈ ప్రపంచానికి మీ మైండ్ సెట్ ఏదైతే కోరుకుంటుందో, మీ మనస్సు ఏదైతే కోరుకుంటుందో, ఎంత కోరుకుంటుందో అది ఇచ్చే కెపాసిటీ ఈ ప్రపంచంలో సింప్లీ లేదు. మీరు ఎంత ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలనుకుంటారు. కోట్లు సంపాదించేవాడు ఇంకా కోట్లు సంపాదించాలనుకుంటాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను అనుభవిస్తాను అన్న ఫీలింగ్‌తో చనిపోతాడు. కానీ ఆ ఫీలింగ్ అదే. అనుభవించాలి, అనుభవించాలి, అనుభవించాలి. ఏదో విధంగా ఇంకా చాలా అనుభవించేయాలి అన్నది. అల్టిమేట్‌గా అది 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 అదైతే ఖచ్చితంగా అది ఫుల్‌ఫిల్ అవ్వదు. ఒకవేళ అలా ఫోర్స్‌ఫుల్‌గా మనం బలవంతంగా అనుభవించే ప్రయత్నం చేస్తే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం. మానసికగా సమస్యలొస్తాయి. శారీరక అనారోగ్యాలు ఇవన్నీ వచ్చేస్తాయి. సో, ఈ ప్రపంచానికి ఆ కెపాసిటీ లేదు. న్యాయం ఈ ప్రపంచంలో అయితే ఖచ్చితమైన న్యాయం లేదు. పర్టిక్యులర్‌గా మానసిక యాంగిల్‌లో చూసుకుంటే మానసికంగా మనం పడే వేదన ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా ఆ వేదనకి గురవుతూ ఉంటారు. ఆ వేదనకు అయితే గనక ఖచ్చితంగా న్యాయం అయితే ఈ ప్రపంచంలో లేదు. ఓకే. పర్టిక్యులర్‌గా డొమెస్టిక్ వయలెన్స్ లాంటి సిట్యుయేషన్‌లో అయితే అసలా దాన్ని జస్టిఫై చేసే సిస్టమే ఈ ప్రపంచంలో లేదు. కనుక ఇక్కడ కూడా ఏంటంటే మన ఎక్స్‌పీరియన్స్ ఏం చెప్తుంది అది చూడాలి. ఒక హోప్, ఒక మీనింగ్ దీని తర్వాత ఏదో ఉంది. ఉంటేనే వీటన్నింటికి మొత్తం లైఫ్‌కి ఒక మీనింగ్, ఒక అర్థమంటూ ఉంది. క్రూరంగా రేప్ చేసి చంపేసిన వ్యక్తికి ఇక్కడ ఇచ్చే శిక్ష, ఆ శిక్ష కరెక్ట్ కాదు. ఆ శిక్ష వల్ల ఆ పేరెంట్స్ కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఆహ్, పేరెంట్స్ ఏంటి అసలు చూసేవాళ్ళే కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ శిక్ష. చెప్పేవాళ్ళు ఎలా చెప్తారు చూడండి ఒక్కొక్కసారి నిలబెట్టి కాల్చేయండి ఆడికి అంటారు. కాల్చడం అంటే షూటింగ్ కాదు. యాక్చువల్‌గా లిటరల్‌గా అగ్గంటించి తగలబెట్టండి అంటారు. అంటే అది కూడా మళ్ళీ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఉండదు లోపల. అంత భయంకరమైన శిక్ష వేసిన తర్వాత కూడా ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఆ అమ్మాయి తిరిగి రాదు. అది అయిపోయింది అంతే. సో, ఇక్కడ ప్రపంచంలో న్యాయం లేదు. న్యాయం జరిగే ప్రదేశం ఒకటి ఉండాలి. ఇది చాలా స్ట్రాంగెస్ట్ చాలా పవర్‌ఫుల్ లాజిక్. లాజిక్ కాదు. మన మన డీప్‌గా డిజైర్ మన మనసు కోరుకునేది. ఆఫ్‌కోర్స్ లాజిక్ కూడా డీప్‌గా కోరుకునే విషయం అంటే న్యాయం. నేను కొద్దిగా కష్టపడినా పర్లేదు, నాకు కొన్ని సుఖాలు తగ్గినా పర్లేదు. కానీ నేను అన్యాయానికి మాత్రం గురవ్వకూడదు. యాహ్! అది చిన్న ఫ్రెండ్‌షిప్ సెటప్‌లోనైనా, ఫ్యామిలీ సెటప్‌లోనైనా, లేదంటే లాస్ట్ స్కేల్‌లో సోషల్ సెటప్‌లోనైనా సరే, సామాజికంగానే ఎక్కడే కూడా నేను అన్యాయానికి గురవ్వకూడదు అని మాత్రం మనసు కోరుకుంటాను. దీన్ని బట్టి కూడా చూసుకుంటే దీని తర్వాత ఏదైనా ఉంటేనే మన జీవితానికి అర్థం ఉంది. ఈ నమ్మకం ఏదైతే ప్రాచీనంగా ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉందో,
ఈ నమ్మకానికి ఒక లాజిక్ అంటూ ఉంది అని మనకి అర్థమవుతుంది. అంటే ఇది మూఢనమ్మకం కాదు. ఆలోచించి, తరికించి దీని తర్వాత ఏదైనా ఉందా అని ఆలోచించే వాళ్ళకి ఉంది అన్న ఆన్సరే లాజికల్ ఆన్సర్. లేదు అన్న ఆన్సర్ ఇల్లాజికల్ ఆన్సర్ అయిపోతుంది. అవును. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ అకౌంటబిలిటీ. ఈ ప్రపంచంలో జవాబుదారీతనం అంటారు కదా, జవాబుదారీతనం లేకుండా ఏదైనా సిస్టమ్ నడుస్తుందా? అసలు ఏదైనా వ్యవస్థ, ఒక కంపెనీ, అందులో మీరు ఎవరికి జవాబు చెప్పుకునే అవసరం లేదు అన్నారనుకోండి, కంపెనీ నడుస్తుందా? నడవదు కదా. నడవదు కదా. ఫ్యామిలీలో మీరు జవాబు చెప్పుకునే అవసరం లేదు, ఏదైనా చేసుకోండి అంటే నడుస్తుందా? నడవదు. నడవదు. ఫ్రెండ్షిప్, ఈవెన్ చిన్న ఫ్రెండ్ సర్కిల్లో కూడా అకౌంటబిలిటీ లేకపోతే, ఆ జవాబుదారీతనం లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ బలంగా ఉంటుందంటారా? ఉండదు. ఉండదు. అకౌంటబిలిటీ అన్నది మన ఎక్స్పీరియన్స్లో ప్రతిరోజు ఇది వచ్చే ఎక్స్పీరియన్స్ మాట. మనం అల్టిమేట్గా ఇంకేం చెప్తారు, మీరు సెల్ఫ్ అకౌంటబుల్ అయిపోండి అంటారు. అంటే మీరు ఒకవేళ ఏదైనా సాధించాలి అనుకుంటే ఇతరులకి జవాబు చెప్పడం కంటే మీకు మీరు సాటిస్ఫై అయినంత వరకు మీకు మీరు సెల్ఫ్ అకౌంటబుల్ అయిపోండి అని కూడా ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అంటే అకౌంటబిలిటీ లేకుండా చిన్న వ్యవస్థ కూడా నడవదు. అలాంటిది అకౌంటబిలిటీ లేకుండా ఈ మొత్తం విశ్వము, ఇంత పెద్ద సమాజము ఇది నడుస్తుంది అంటారా? 100% నడవదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అన్నది మన ఎక్స్పీరియన్స్లో ప్రతిరోజు మనం అనుభవించేదే. ఇదే లార్జ్ స్కేల్లో చూసుకుంటే, ఒకవేళ మరణం తర్వాత కూడా ఒక అకౌంటబిలిటీ ఉంది, నేను అకౌంటబుల్. ఇక్కడ ఎలాగైతే రోజు నా బాస్కి నేను అకౌంటబుల్, నా మదర్కి అకౌంటబుల్, లేదంటే నా వైఫ్కి అకౌంటబుల్, నా ఫాదర్కి అకౌంటబుల్, అందరికీ నేను జవాబు చెప్పుకోవాలి అన్న సిద్ధాంతం మనిషిని ఏం చేసింది, నైతికంగా సంకెళ్ళు వేసింది. అంటే మనిషి ఆ కాన్సెప్ట్లో ఉన్నంత వరకు, నేను సమాజంలో ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఉంటాడండి, దేవుడి మీద నమ్మకం లేనోడు అనుకుందాం, నాస్తికుడు అనుకుందాం, దొంగతనం చేయడానికి ఎందుకు భయపడతాడు అతను? దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు దేవుడికి భయపడతాడు, లేనివాడు అదే నన్ను పట్టేసుకుంటారు, అంటే సమాజానికి భయపడతాడు కదా. అంటే నేను ఆన్సర్ ఇవ్వాలి, నేను జవాబు చెప్పుకోవాలి అన్న భయమే మనిషిని ఏంటంటే నైతికంగా ఈరోజు లాస్, ఈరోజు న్యాయ సిద్ధాంతము, చట్టము, ఇవన్నీ ఈ జవాబుదారీతనం మీదే బేస్ చేసుకుని ఉంది. అలా ఉండడం వల్లనే మానవ సొసైటీ ఇప్పటికీ కాస్తో కూస్తో ఒక నైతికంగా ఒక లైన్లో ఉంది. లేదంటే ఈ పాటికి మొత్తం నాశనం అయిపోతును. ఇదే మనం ఒక లార్జ్ స్కేల్లో ఆలోచించుకుంటే, ఇప్పుడు మీరు చెప్పినట్లు మానసికంగా పడే వేదనకు న్యాయం లేదు, ఒక రేపిస్ట్ రేప్ చేస్తే దానికి న్యాయం లేదు, ఒక వ్యక్తి బాంబు వేసి 100 మందిని చంపేస్తే దానికి న్యాయం లేదు. సో నేను ఒకరికి అకౌంటబుల్ అన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇవేమీ జరగవు. అంటే ఇక్కడ ఎలాగైతే అకౌంటబుల్, ఒక లార్జ్ స్కేల్లో కూడా ఈ విశ్వం మొత్తము, యూనివర్స్ మొత్తం కూడా అకౌంటబుల్, జవాబుదారీ. ఒకరోజు ఈ విశ్వంలో ప్రతి అంశం, పర్టికులర్గా మనిషి, ప్రతి వ్యక్తి కూడా జవాబు చెప్పాలి అన్న, అది లాజిక్. మళ్ళీ చూడండి, అది ప్యూర్ లాజిక్. ఎందుకంటే ఇక్కడ అది జరుగుతుంది, ఈ ఎక్స్పీరియన్స్లో ఉంది. దాన్నే మరణం తర్వాత కూడా ఉంటుంది. అకౌంటబిలిటీ అన్నది లేకపోతే ఏ సిస్టమ్ కూడా ప్రపంచంలో పనిచేయదు. అలాగే లాస్ట్ స్కేల్లో చూసుకుంటే విశ్వం, టోటల్ విశ్వంలో ఈ అకౌంటబిలిటీ అన్నది ఉండాలి. స్మాల్ స్కేల్లో ఉందంటే లాస్ట్ స్కేల్లో కూడా ఉంటుంది కదా. అలాగే నేను ఎవరికీ తెలియకుండా అనేక తప్పులు చేసేస్తుంటాను, అబద్ధాలు ఆడేస్తాను, చాడీలు చెప్పేస్తుంటాను, ఎవరికీ తెలియకుండా నేను చాలా తప్పులు చేస్తున్నాను. దానికి మరి ఆన్సర్ ఉండాలి కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా. నేను ఈ ప్రపంచంలో చేసే ప్రతి యాక్షన్కి ఒక అకౌంటబిలిటీ ఉంది, ఒక జవాబు చెప్పాలి, ఆన్సర్ ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకొనే నా రివార్డ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ న్యాయం లేదు అని మాట్లాడుకున్నామో, ఇక్కడ నేను చేసే క్రియలకు ఆన్సర్ ఇవ్వాలి, దానికి రివార్డ్ ఉంటుంది. ఉంటేనే ఈ ప్రపంచానికి ఒక మీనింగ్, ఈ లైఫ్కి ఒక మీనింగ్, ఒక అర్థం ఉంది అన్నది మనకి అర్థమవుతుంది. కనుక సింపుల్గా చూడాలంటే, లాజికల్గా మనం ఆలోచిస్తే గనక లైఫ్ తర్వాత ఇంకొక లైఫ్ ఉంది అని ప్రారంభం నుంచి వచ్చిన ఆలోచన, అది లాజికల్గా నిలబడే ఆలోచన. కనుక దాన్ని మనం సింపుల్గా ఏం లేదండి అని తీసి పడడానికి లేదు, దాని మీద మనం ఆలోచించాలి. ఆలోచిస్తే మన మనసు కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాలపైన మన తత్వము, అలాగే పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ అన్నిటికంటే ఇంకా ఎక్కువగా చూడాలంటే మన ధార్మిక శాస్త్రాలు
ఇన్ డెప్త్ మాట్లాడుతున్నాయి. వాటి గురించి మనం చర్చిద్దాము. అయితే ప్రస్తుతానికి ఈ 5 పాయింట్స్ మీద ఆడియన్స్ కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుందన్నది నా అభిప్రాయం. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఖానిద్ గారు. మరణానంతర జీవితం ఉందా అనేటువంటి ప్రశ్నతో ఈరోజు మనం వచ్చిన కంక్లూజన్ ఏంటంటే ఉండాలి. ఉంటేనే ఈ లైఫ్ ఏదైతే ఉందో, ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉందో, దానికి ఒక పర్పస్ అనేది ఉన్నట్టు, ఒక మీనింగ్ అనేది ఉన్నట్టు, ఒక అర్థం అనేది ఉన్నట్టు. లేకపోతే ఒకవేళ ఈ జీవితం అర్థరహితం అయిపోతుంది, మీనింగ్‌లెస్ అయిపోతుంది. ఓకే. డెఫినిట్‌గా ఈ 5 పాయింట్స్ మీద అందరూ ఖచ్చితంగా ఆలోచించండి. నమ్మకం అనేది ఉంది. మరణానంతర జీవితం ఉంటుంది అనేటువంటి నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకానికి గల పునాది ఏంటి అంటే ఈ 5 పాయింట్స్. ఒకటి, మనము స్వతంత్రులుగా లేము. ఇన్‌ఫాక్ట్ స్వతంత్రులుగా ఉన్నా సరే ప్రతిదానికి మనం లెక్క చెప్పుకోవాలి. అకౌంటబుల్‌గా ఉన్నాం. ఆ తర్వాత ఈ జీవితంలో నథింగ్ ఈస్ పర్మనెంట్. ఏది శాశ్వతమైనది కాదు. సో, శరీరంలో కూడా మార్పులుంటాయి. ప్రపంచంలో కూడా మార్పులుంటాయి. మనుషుల్లో, సంస్థల్లో మొత్తం ఎలా చూసుకున్నా సరే ఏది పర్మనెంట్‌గా మనకిక్కడ కనిపించట్లేదు. ఆఖరికి ఒక చెట్టు, ఆ చెట్టుకున్న ఆకు కూడా పర్మనెంట్ కాదు. సో, నథింగ్ ఈస్ పర్మనెంట్. పర్మనెంట్ అనేది ఒకటుండాలి. ఆ తర్వాత పాయింటు, అన్‌లిమిటెడ్‌గా మనం దేన్ని ఇక్కడ మనం అనుభవించలేము. ఒకవేళ పర్మనెంట్ కాదు, టెంపరరీ అయినా పర్వాలేదు. మనం అనుభవించేద్దాము. ఆ టెంపరరీ 1 ఆర్ 2 అవర్స్ అనుభవించేద్దాం అన్నా సరే మనం అనుభవించలేము. సో, అన్‌లిమిటెడ్‌గా ఏదైనా ఖచ్చితంగా ఒకటుండాలి. ఆ తర్వాత మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటి అంటే, శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈ ప్రపంచంలో మనకి లభించట్లేదు. శ్రమకు తగ్గ ఫలితం లభించాలి. దానికొక మార్గం అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత అల్టిమేట్ జస్టిస్ అనేది కూడా ఈ ప్రపంచంలో మనకు కనిపించట్లేదు. చాలా ఇన్ డెప్త్, ఇన్ డీటెయిల్‌గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జస్టిస్ మనకు ఎలా లభించట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి కూడా అన్యాయం జరుగుతుంది. సో, దానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దానికొక మార్గం ఉండాలి. సో, యాస్ ఎ హోల్ ఈ పాయింట్స్ అన్నిటిని మనం సమ్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక మార్గం అనేది ఉండాలి. మరణానంతరం ఒక జీవితం అనేది ఉండాలి. వీటన్నిటికి జస్టిస్ చేసే విధంగా ఉండాలది. సో, ఎలా ఉంటుంది? దాన్ని పూర్తి ఆధారాలతో శాస్త్రీయంగా, శాస్త్రాల ప్రకారంగా మనం రాబోయే ఎపిసోడ్‌లో మరింత డీప్‌గా తర్కించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఛానెల్‌ని డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. తద్వారా ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థాంక్ యూ.